సార్ చాలా కంగ్రాట్స్. నిజంగా చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఒక హీరో గారు కూడా ఈ ఫంక్షన్కి వచ్చారు. తప్పకుండా ఎలా రాకుండా ఉంటాం. మా యూత్ అందరికీ చంద్రబాబు నాయుడు లాంటి గారు ఒక ఇన్స్పిరేషన్. ఎప్పుడు పడినా కానీ ఒక పడి లేచే కెరటన్ లాగా మళ్ళీ వచ్చారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారితో కలిపి ఒక ఉప్పెనలాగా వచ్చారు. మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని లేదని మనం ఒక 4-5 సంవత్సరాల నుంచి బాగా ఫీల్ అవుతూ ఉన్నాం. నేను అక్కడికైనా బాంబే వెళ్ళినా కానీ, ఢిల్లీ వెళ్ళినా కానీ, కేరళ వెళ్ళినా కానీ, ఏంటి మీ స్టేట్కి అసలు ఒక రాజధాని లేదని అందరూ అడుగుతుంటే చాలా బాధగా ఉండేది. సో ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి గెలవటం, మళ్ళీ ఇలా అమరావతి ప్రాంతంలో ఇలా ఒక ఆయన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మేము అటెండ్ అవ్వటం చాలా ఆనందంగా ఉంది. సో వెరీ హ్యాపీ. తప్పకుండా అండి. లాస్ట్ 6 months నుంచి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద టీడీపీ విల్ స్వీప్ ద ఎలక్షన్స్. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కలయిక ఎలా అనిపిస్తుంది? అదే చెప్పాను కదా, మామూలుగా కెరటం అయితే పవన్ కళ్యాణ్ వల్ల ఓపెన్ అయింది. మా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తప్పకుండా మంచి పరిపాలన అందిస్తుంది ఆంధ్రప్రదేశ్లో కానీ కోరుకుంటున్నాను. సో ముందు మనం చూసుకుంటే ఈ 5 ఏళ్లలో ఎక్కడా కూడా ఇంత అభివృద్ధి జరగలేని పరిస్థితులు. రోడ్లు బాగలేదు, ఒక నిర్మాణాలు జరగలేదు, ఇండస్ట్రీస్ లేవు, ఉన్న ఇండస్ట్రీస్ కూడా వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇవన్నీ సాధ్యమవుతాయని అనుకుంటారు? డెఫినెట్గా అండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి, నేను పుట్టింది గుంటూరులో అయినా కానీ పెరిగిందంతా హైదరాబాద్లో. సో నేను జూబ్లీహిల్స్లో ఉన్నప్పుడు ఐ సా ద గ్రోత్ ఆఫ్ మాదాపూర్ యాజ్ ఎ కిడ్. నేను 4 సంవత్సరాలప్పుడు, 5 సంవత్సరాలప్పుడు హైటెక్ సిటీ నిర్మాణం జరిగింది. సో నేను చదువుకుంటున్న నా స్కూల్ టైంలోనే హైదరాబాద్ ఎదుగుదలంతా నా కళ్ళ ముందు చూశాను. ఒకప్పుడు కేబీఆర్ని మనం రింగ్ రోడ్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళం, ఇప్పుడు అది సిటీ సెంటర్కి అయిపోయింది. సో అలాంటి డెవలప్మెంట్ సాధించగలిగారు కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో డెఫినెట్లీ కంపెనీస్ మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ డెఫినెట్లీ అండి, ఆ విషయంలో ఏ డౌట్ లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, జరిగిపోతుంది. సో గతంలో చాలా మంది నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. సో అలాంటి వాళ్ళందరూ అవన్నీ ఇప్పుడు మాట్లాడుకోకపోతే చాలా బెటర్ అండి. ఎందుకంటే నేను చాలా మంచి హ్యాపీ మూడ్లో ఉన్నాం. సో పరిపాలన మీద దృష్టి పెట్టుకోవాలి మనం అంతే. సో మనకు ఇప్పుడు అంటే యాక్చువల్గా ఉద్యోగుల విషయంలో కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు, అన్నీ కూడా మంచిగా జరుగుతాయి అనుకుంటున్నారు. కానీ మనకి 13 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఎలా? దానికి మరి ఈరోజు మరి మోడీ గారు ఏమన్నా అనౌన్స్ చేస్తారేమో అని మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. సో ఎందుకంటే మన రాష్ట్రానికి చాలా అప్పు ఉంది. ఆ అప్పులో నుంచి మనం కొంచెం బయటపడాలంటే డెఫినెట్లీ మోడీ గారి సహకారం మనకు ఉండాలి. సో డెఫినెట్లీ ఎన్డీఏ కూటమిలోనే మనం ఉన్నాం కాబట్టి డెఫినెట్లీ మంచి జరుగుతుంది ఆంధ్ర ఈ 5 సంవత్సరాలని కోరుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓడించడానికి శతవిధాల ప్రయత్నం చేశారు. సో అది డెఫినెట్ షూర్ షాట్ అండి. లాస్ట్ టైమే ఎలా ఓడిపోయారో నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాము. అలాంటిది డెఫినెట్లీ ఈసారి ఆయన్ని గెలిపించుకోలేకపోతే అది మన తప్పని నేను కూడా ఫీల్ అయ్యాను. సో డెఫినెట్లీ నా వంతు కృషి మేము కూడా హైదరాబాద్లో, నా చుట్టుపక్కల వాళ్ళందరూ, ఆంధ్రాలో ఓటున్న వాళ్ళందరూ ప్లీజ్ డెఫినెట్లీ వెళ్ళి ఓటేయండి అని చెప్పి దాదాపు 33 లక్షల మంది వచ్చి ఓట్లు వేశారు, ఎక్కడ ప్రాంతాల నుంచి వచ్చి కూడా. ఎట్లా బేసిక్గా ఆంధ్ర రాష్ట్రానికి ఒక అమరావతి లాంటి ఒక క్యాపిటల్ నిర్మాణం జరగాలి. ఎందుకంటే ఆంధ్రాలో రోజు మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ చాలా నిరుద్యోగ వృత్తి ఉంది. అలాగే ఇక్కడ మనం ఉన్నప్పుడు రోజు మనం ఫోన్ చూస్తుంటే హైదరాబాద్ అభివృద్ధి మనం రోజు ఫోన్లో చూస్తున్నాం, ఇంటర్నెట్లో. ఇక్కడ ఉన్న ప్రజలకు ఎలా ఉంటుంది? మాకు ఉద్యోగాలు లేక ఇక్కడ ఒక పట్టణం అభివృద్ధి జరగక, అక్కడ పట్టణం అభివృద్ధి జరుగుతున్నప్పుడు మనకి కూడా లోపల ఒక బాధ అనేది ఉంటుంది కదా. మనకు కూడా ఒక ఉద్యోగం రావాలి, మనకు కూడా ఒక నగరం ఉండాలి హైదరాబాద్ లాంటిది అనుకున్నప్పుడు డెఫినెట్లీ మరి దానికి ఎవరైతే బాగా సపోర్ట్ చేయగలుగుతారో వాళ్ళే చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు. ఓకే, సో మొత్తానికైతే ఈ కాంబినేషన్ అదిరిపోతుంది. డెఫినెట్లీ సూపర్ హిట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.